శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి. పాము సంబంధం రెండు రకాలు. ఒకటి సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు చెప్పారు ఈ రహస్యాన్ని, నా సొంతంగా చెప్పాను అనుకోకండి. ఒకటి శరీరంలో రోహిణీ తత్వము అని తేజస్సుని తయారు చేస్తుంటుంది. ఆ తేజస్సుని కామము అధోముఖంగా వెళ్ళిపోయేటట్టు చేస్తుంది. కామము కల్పించి తేజస్సుని అధోముఖంగా వెళ్ళిపోయేటట్టు చేసి ప్రాణశక్తిని బలహీనపరిచేటటువంటి శక్తి అధోముఖంగా పాడు చేసేటటువంటి పాము. అది భయకారకం. దేవతలకి ఆభరణమైన పాము ఆ ప్రాణశక్తిని రక్షించి ఆ తేజోశక్తిని ఊర్ధముఖచరణం చేయించి తేజోశక్తిని ఓజోశక్తిగా మార్చేటటువంటి ప్రక్రియ. అది దేవతల యొక్క ఆభరణం. కాబట్టి ఈశ్వర భోగీంద్రాభరణం, నిన్నెవరు నమ్ముతారో వాళ్ళని నువ్వు ఓజోవంతుల్ని చేస్తావు, తేజోవంతుల్ని చేస్తావు. వాళ్ళు ధ్యానమునందు కూర్చోగలిగినటువంటి స్థితినిస్తావు, వాళ్ళ మనసు నిలబెట్టగలిగినటువంటి శక్తినిస్తావు. ఆఖరికి నీయందే ఆ మనసు లయమైపోయేటట్టు చేస్తావు. కాబట్టి భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం. ఆయన సమస్త సుమనః, సుమనః అంటే దేవతలు అని, సుమనః మంచి మనస్సున్నవారు అని. మంచి మనస్సున్నవారు అంటే ఉత్తమ పురుషులు, ఉత్తమమైనటువంటి స్థితిని చేరినవారు. వాళ్ళకి శత్రుమిత్రతత్వం ఏమి ఉండదు. సాధారణంగా భక్తి పండిపోయింది అని గుర్తు ఏమిటంటే శాశ్వతమైనటువంటి కక్ష పగ పెట్టుకోలేడు. ఎందుకు పెట్టుకోలేడో తెలుసా అండి? అవతల వారి అజ్ఞానముగా భావించి ఉదాసీనుడిగా ఉంటాడు. మీరు చూడండి, సంస్కారములో బాగా కిందకున్నటువంటి వాళ్ళకి పగలు, ప్రతీకారాలు, హాస్యాలు, వికిలితనాలు ఉంటాయి. ఒక స్థాయి చేరిన వాళ్ళు హాస్యం ఆడడానికి యోగ్యంగా ఎవరికి ఇంకొకడు కనపడతాడో వాడు పోన్లే పాపం ఈశ్వరుడు ఆయన అలా ఉంచాడు, ఈశ్వరుడు ఆయనను అనుగ్రహించుగాక అంటాడు. అంతేకాని పరిహాసాలు ఆడడం, వేళాకోళాలు చేయడం అది చేయరు. ఎందుచేత అంటే తనకన్నా క్రిందివాణ్ణి చూసి ఉద్ధరింపబడాలంటాడు, తనతో సమానుణ్ణి చూసి ఓ పరిశ్రమ చేసిన వాడిని గౌరవిస్తాడు, తనకన్నా ఉత్కృష్టుణ్ణి చూసి పూజిస్తాడు. అధముడు తనకన్నా అధికుణ్ణి చూసి అసూయ పడతాడు, సమానుణ్ణి చూసి వీడెంత అంటాడు, కిందివాణ్ణి చూసి అధిక్షేపిస్తాడు. అంతే తేడా. కాబట్టి సుమనః మంచి మనస్సున్నవారు ఎప్పుడూ నిన్ను పూజ చేస్తూ ఉంటారు, అంతటా నిన్ను చూస్తారు. నేను దీనికి వ్యాఖ్యానం చేయడం అంటే అంత తేలికైన విషయం ఏం కాదు యథార్థమునకి ఈ మాటకి. కానీ మహాత్ముల జీవితాలే ఎప్పుడు వెంటనే ఒక విషయాన్ని అందించేస్తాం. చాలా నాకు అత్యంత ఇష్టమైనటువంటి సంఘటనల్లో ఒకటి భగవాన్ రమణుల జీవితంలో, రామకృష్ణ పరమహంస జీవితంలో, రామకృష్ణ పరమహంస శిష్యుల జీవితంలో, శంకర భగవత్పాదుల శిష్యుల జీవితాల్లో ఎన్ని జరిగాయో ఇలాంటివి. భగవాన్ రమణ మహర్షి ఓ చిన్న పాక, ఆశ్రమం అంటే ఆయనకి ఏముండేది, ఓ చిన్న పాక ఉండేది. ఆ పాకలో కూర్చుని ఉన్నారు. ఒకసారి ఎవరో చుట్టూ 2-3 శిష్యులు అనబడేవారు ఉన్నారు. ఆ నేల మీదే పడుకునేవారు. దొంగలు వచ్చారు రాత్రి 10ంటికో 11ంటికో వచ్చి తలుపు కొట్టారు. తలుపు కొట్టి కిటికీలోంచి చూసి ఎవరు మీరని అడిగారు. మేము దొంగలం అన్నారు. ఓ స్వాగతం నమశ్చోరాయచ శిష్యాయచ ఫేన్యాయచ జగత్యాయచ ప్రవాహ్యాయచ, దొంగ రూపంలో ఉన్న ఈశ్వర రెండెని తలుపు తీశారే. వాళ్ళు అన్నారు మేము రావాల, నీకు బుద్ధి ఉందా లేదా, దొంగలంటే నువ్వు అరవాలి, తలుపు ఇంకా గట్టిగా అడ్డం నిలబడాలి, అప్పుడు మేము తోసుకొని వస్తాం, అప్పుడు మేము దొంగతనం చేస్తాం, అప్పుడు మాకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నువ్వు తలుపు తీసి పిలవడం ఏంటి, మేము రావాలా. ఆయన అన్నారు అక్కర్లేదు, నేను అరవను, మీకు స్వాగతం,
నేను మీ యందు పరమేశ్వరుణ్ణి చూస్తున్నాను, కాబట్టి రండి, మీకు ఏమైనా పనికొచ్చేది ఉంటే చాలా సంతోషం, మీరు తీసుకెళ్ళిపోండి అన్నాడు. వాళ్ళన్నారు బుద్ధి ఉందా లేదా, తలుపేసి మేము కొడతాం తీయకు, మేము తోసుకొచ్చేస్తాం, మీకు అలా సంతోషం అయితే పోనీ అలాగే చెయ్యండి అని తలుపేసి నించున్నారు. ఆయన ఏమీ అరవలేదు. వాళ్ళే అరిచారు, తలుపు తోసేశారు, లోపలికి వచ్చేసారు. పారిపోండి పారిపోండి అన్నారట. ఆయన అన్నారు ఎందుకు పారిపోవడం, ఈశ్వరుడు నా దగ్గరికి వస్తే రేపు పారిపోవడం ఏంటి, మీకు నమస్కరిస్తూ నిలబడతాను. పిచ్చేళ్ళ ఉన్నాడు, దొంగలు వస్తే పారిపోమంటే పారిపోవడం. వాళ్ళు కట్టె తీసి తొడల మీద కొట్టారు. ఆయన కొట్టే ఇంతంత తట్లు తెరిపోయిన తర్వాత వాళ్ళు అన్నారు అయినా కదలవి, నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి, అలా నువ్వు చూస్తుంటే దొంగతనం చేస్తే మాకు అది దొంగతనంలా ఉండదు, ఏదో భిక్ష పెట్టినట్టు ఉంటుంది. యజమాని లేనప్పుడు మూట కడితేనే మాకు దొంగతనం చేసామని తృప్తి, నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి అన్నారు. అలాగే పోనీ మీకు తృప్తి అయితే వెళ్ళిపోతాను అని ఆయన అలా పక్కకెళ్ళి కూర్చున్నాడు. ఏమీ మార్పు లేదు ఇష్టమండి, అలాగే ఉన్నారు. అది రామచంద్రమూర్తి అంటే. నీకు ఇవ్వను రాజ్యం అంటే ఆయన ముఖంలో ఏమీ మార్పు లేదు, అలాగే ఉన్నాడంతే. అమ్మా విద్ధిమాం ఋషిభి తుల్యం కేవలం ధర్మమాస్థితం అన్నాడు. నేను ఋషినమ్మా, నాకు ఇలా ఇస్తే ఓలా ఇవ్వకపోతే ఓలా ఉండేవాడిని కాదు, నువ్వు అలా అనుకుంటున్నావు అమ్మా, అలా అనుకోకు, నాకు అవన్నీ అక్కర్లేదమ్మా అన్నాడు. అలా రమణులు వెళ్ళి అక్కడ కూర్చున్నారు. వాళ్ళు ఏదో మూట కట్టుకుంటున్నారు. ఆయన దగ్గర ఉన్న అంతేవాసులు చూశారు, ఇంతంత తట్లు తేరిపోయి ఉన్నాయి, వాళ్ళు కట్టె పెట్టి కొట్టిన దెబ్బలు. వాళ్ళు చూసి కన్నులు నీరు పెట్టుకుని అన్నారు, భగవన్ మీరు అనుజ్ఞనివ్వండి, తలలో పగల కొట్టేస్తాం ఆ దొంగల కన్నా. అంటే ఆయన అన్నారు, ఇది ఆయన నేననేవారు కాదు, ఇది అన్నం తినేటప్పుడు దీని పళ్ళు అన్నాన్ని నవ్వులుతూ ఉంటాయి, నాలుక అన్నాన్ని పళ్ళ కిందకి తోస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి దీని పళ్ళే దీని నాలుకని కొరికేస్తాయి. అప్పుడు దీని పళ్ళు పీకేయాలా నాలుకని కొరికాయని, ఎందుకు కోరుస్తున్నావు అని ఊరుకుంటున్నావు, కానీ నాలుకని కొడుతున్నావా పళ్ళు పీకేసుకుంటున్నావా, రెండూ చెయ్యవు. నా నాలుక నా పళ్ళు, పొరపాటు ఏదో పళ్ళు కొరికేసాయి ఊరుకున్నావు. అలా వాళ్ళు ఈశ్వరుడు దొంగ రూపంలో వచ్చాడు, కాబట్టి ఆయనకు ఒక నమస్కారం. నమశ్చోరాయచ, ఈశ్వరుడు స్వతంత్రంగా తన వస్తువు తాను తీసుకోవడానికి దొంగ రూపంలో వచ్చాడు. ఇప్పుడు మా అబ్బాయి ఇంటికి నేను వెళ్ళాను అనుకోండి, మా అల్లుడి ఇంటికి నేను వెళ్ళాను, మా అల్లుడు లేనప్పుడు మా అల్లుడు రోడకల్లా నా పెట్టిలో పెట్టేసుకోకూడదు. మా అబ్బాయి ఇంటికి వెళ్ళాను, మా అబ్బాయి లేనప్పుడు నాకు పెన్ను నచ్చింది, నేను నా పెట్టిలో పెట్టుకోవచ్చు. ఎందుకనంటే శాస్త్రంలో మా అబ్బాయి ఇల్లు కాదు, నా ఇంట్లో మా అబ్బాయి అంటున్నాడు. మా అబ్బాయికి ఏది ఉన్నా అది నాదే, మా అమ్మాయిది నాది కాదు. శాస్త్రం అలా అంగీకరించదు. అల్లుడే, అల్లుడు గౌరవం అల్లుడిదే, పుత్రపంచకంలో ఒకడైనా. అంతగా నీకు వ్యామోహం ఉంటే ఆయన అడగాలి, ఏమయ్యా ఈ రోళకర్ర నేను తీసుకోనా అని. తీసుకోండి మామయ్య గారు అంటే, వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉంటానులేండి, మళ్ళీ వచ్చేటప్పుడు ముందే చెప్పండి అన్నాడు అనుకోండి, అప్పుడు మీరు తీసుకోవచ్చు. కాబట్టి కొడుకుది మీది, అల్లుడిది మీది కాదు. ఆ తీసుకోవడంలో నాదని ఎలా తీసుకుంటారో అలా దీని పళ్ళే దీని నాలుకని కొరికితే నా పళ్ళు నా నాలిక అని ఓర్చుకుంటున్నారు, కానీ రెండింటిలో దేనికి శిక్ష వీరుగా? ఆ శివుడే ఇదిగో దొంగ రూపంలో వచ్చాడు, ఆయన్ని కొట్టడం ఏమిటి, కొట్టకూడదన్నారు ఆయన. మన పూజ్యం, ఆ ఉత్తమమైన మనస్సుకి చేరిపోయిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళెప్పుడు శివ నిన్ను అంతటా చూస్తూ ఉంటారు. వాళ్ళకి నువ్వు కనపడని ప్రదేశం ఉండదు, అంతటా శివుడు కనపడుతూనే ఉంటాడు వాళ్ళకి. నేను అదే తెల్లబోతూ ఉంటాను, పచ్చటి చెట్లు ఉంటాయి, వాటి కిందకి తీసుకొచ్చి వాళ్ళు పెంచుకున్న చెట్లే, గోడ మించి యువతలకి కొమ్మలుంటాయి, చెత్తంతా తీసుకొచ్చి దాని కింద పోసి అగ్నిహోత్రం వెలిగిస్తారు. ఈ అగ్నిహోత్రపు వేడంతా జ్వాల మీద ఉంటుంది. ఈ వేడికి ఆ ఆకులు చిగుర్లు ఇలా ఊగిపోయి మాడిపోయి ఒడిలిపోయి ఇలా చుట్టుకుపోయి, మనిషి కాలిపోతున్నప్పుడు చర్మం ఎలా ఉడికిపోతుందో అలా ఉడికిపోయి నల్లగా మాడిపోతే సగం కాలిపోయిన మనిషి ఎలా ఉంటాడో అలా ఇలా వెడుతూ చూస్తే ఆ కింద వేసిన మంటకి సగం కాలిపోయిన కొమ్మతో ఆ చెట్టు అలా ఉంటుంది. అరే దాని ఎందు ప్రాణం ఉంది, ఎంత కష్టపడి చిగుళ్ళేసిందో, ఎంత కష్టపడి ఆకులేసిందో, అంత నిర్దాక్షిణ్యంగా అక్కడ మంట పెట్టి కాల్చేస్తావా? సమస్త సుమన పూజ్యం అంటే ఏమిటో తెలుసా అండి? ఒకసారి రమణ మహర్షి బయటికి వస్తున్నారు, ఎందుకో ఇవాళ రమణ మహర్షి మీద గెలిపేది దృష్టి మంచిదే, అపర శివావతారం. ఆయన బయటికి వస్తున్నారు, చెట్టు మీద రాళ్లు పెట్టి కొడుతున్నారు మామిడికాయల కోసం. ఆయన చూసి కన్నుల వెంట ధారగా నీళ్లు కరిపాయి ఆయనకి. చాలండి చేశారు నిర్వాకం. కాయలు ఇచ్చిన నేరానికి రాళ్లు పెట్టా కొట్టారా ఆయన్ని?
ఆయన చెట్టు అనేవారు కదా, ఆయన అనేవారు. ఆయన్ని రాళ్ళు పెట్టా కొట్టారు, ఊరుకోండి లేవండి ఇంకెక్కడి నుంచి అన్నారు. మండు టెండలో నడవలసి వస్తే మెల్లగా నడిచేవారు. గబగబా నడిస్తే ఆ నా పదఘట్టనలకి భూరూపమైన ఈశ్వరుడికి ఇబ్బంది కలుగుతుంది. సమస్త సుమన పూజ్యం, మనలా పార్ట్ టైం పూజలు పొద్దున్న 7 నుంచి 8 పూజా మందిరంలోకి వెళ్ళే తువ్వాలు గట్టుకు నగరత్తులు తిప్పడాలు పూజలు కావు. అంటే మిమ్మల్ని కాదు, నాబోటిగాని. సమస్త సుమన పూజ్యం, అంతటి స్థితికి చేరిన వాళ్ళందరూ చేసే పూజ శివ పూజయే. అంటే నా ఉద్దేశ్యం ఏమిటంటే, శివ పూజయే అంటే లింగం అన్నదానికి అర్థం ఏమిటంటే, లిం అంటే దేని యందు లయమైపోతోందో, గం దేంట్లోంచి వస్తోందో, ఈ సృష్టి అంతా దేంట్లోంచి వచ్చి దేంట్లోకి వెళ్ళి దేని యందు నిలబడుతోందో ఆ పరబ్రహ్మమునకు సంకేతంగా శివలింగం. వాళ్ళు అన్నిటి యందు అదే చూస్తూ ఉంటారు. కాబట్టి సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం. ఆయన చేతిలో త్రిశూలం పట్టుకుంటాడు. త్రైగుణ్యం శూలమేతస్యా అంటుంది పురాణం. త్రిగుణములు పైన 3గా ఉంటాయి. ఈ 3 గుణములకు ఆధారమైనటువంటి శుద్ధ సత్వము ఆయన చేతిలో ఉంటుంది. ఆయన ఈ 3 గుణములను ఇస్తూ ఉంటాడు. ఎన్నాళ్ళు బతికాడన్నది కాదు, ఎన్నాళ్ళు బతికినా ఈ 3. రైలు చూడండి, ఎన్నాళ్ళు వచ్చినా స్టేషన్కి ఎన్ని ప్లాట్ఫారాలు ఉన్నాయో అక్కడికే వస్తుంది. దాటది రైతు బజార్లోకి రానుకూడదు, అలా మనం కోరుకోకూడదు. అలా మనం ఇన్నేళ్లు బ్రతికినా ఆ 3 గుణాలతోటే ఉంటాం. సత్వము, రజస్సు, తమస్సు ఉంటే ప్రశాంతం, లేకపోతే ఆందోళన, కోరిక, అల్లరి, పరుగు, అది తమస్సు. ఆఖరికి బళ్ళపై నిద్రపోవడం, లేకపోతే అబ్బాయి ఇప్పుడు ఏం చేస్తాను ఎదురు అన్నాం. కాఫీ తాగేసి అది అట్ట కట్టేసేట్టుగా గ్లాస్ ఎక్కడో పెట్టేయడం, అది తీసుకెళ్ళి పుస్తకాల గూట్లో పెట్టడం తప్ప వెంటనే కడిగిన కాఫీ గ్లాసు వేరు, అరగంట పోయాక కడిగిన కాఫీ గ్లాసు వేరు. వాడి తమో గుణానికి నిదర్శనం అది. కాబట్టి తమో గుణం ఎప్పుడు ఈ 3. అసలు శుద్ధసత్వంలోకి వెళ్ళడం. ఆయనో గుణావిష్కృతం, ఆయనని ఎవరు పట్టుకుంటారో వాళ్ళని శుద్ధసత్వంలోకి తీసుకెళ్తారు. ఆ శుద్ధసత్వమే మోక్షకారకం. సత్వం కూడా ఉద్ధరించేసే గుణమేం కాదు, కాకపోతే మిగిలిన 2 దొంగల కన్నా కాస్త మంచి దొంగ. అంటే నేను ఇది చెప్పినప్పుడల్లా ఒకటి చెప్పవలసి వస్తుంటుంది మళ్ళీ. అంటే అలాంటివి చెప్పాలి అంటే చెప్తే శంకరుడు చెప్పాలి, లేకపోతే చాలా తేలిక భాషలో చెప్పాలంటే రామకృష్ణ పరమహంస ఒకరే చెప్పాలి. రామకృష్ణ పరమహంస చెప్తుండేవారు, వెనకటికి ఎవరో ఒక ఆయన పాప ధనం పట్టుకుని అరణ్యంలో వెళ్ళిపోతుంటే 3 దొంగలు వచ్చి ఆయన్ని పట్టుకుని చేతులు కాళ్ళు కట్టేసి ఆ ఉన్న ధనం అంతా దోచుకుని వెళ్ళిపోతున్నారు. ఒకడన్నాడు, వీడిని ఇలా వదిలేస్తే ఎవరికన్నా చెప్తాడు, ఎందుకు వచ్చింది, ముక్కు నూరు మూసేస్తే ఊపిరిపోతుంది, గొడవ వదిలిపోతుంది, సాక్ష్యం ఉండదు, చంపేద్దాం అన్నాడు. రెండో వాడు అన్నాడు, బొత్తిగా చంపేయడం ఎందుకులే, కాళ్ళు చేతులు కట్టేద్దాం, వెనక్కి విరిచి కట్టేద్దాం, కాళ్ళు చేతులు కలిపి, అంగుళం కదలలేడు, ఏ పులో వచ్చి తినేస్తుంది, మనం ఎక్కడ చంపాము, పులి చంపేసింది, గొడవ ఉండదన్నాడు. మూడో వాడు అన్నాడు, అలా ఎందుకు, బొత్తిగా పాపం ఆయన ధనం కూడా బుచ్చేసుకున్నాం కదా, వదిలేస్తే వచ్చిన నష్టం ఏమిటి, ఇప్పటికే అంత భయపడిపోయాడు, ఆయన ఏం చేస్తాడన్నాడు. అంటే ఆఖరికి ఆయన మాట నెగ్గదు, సత్వగుణం మాట ఎప్పుడూ నెగ్గదు అసలు. కాబట్టి ఎప్పుడో ఓసారి నెగ్గితే అదృష్టం, అప్పుడే గుళ్ళోకి వెళ్ళాడని గుర్తు. ఇంతలో రజోగుణం తమోగుణం సెల్ ఫోన్ రూపంలో వచ్చేస్తాయి, అది వేరే విషయం అనుకోండి. కాబట్టి ఇప్పుడు వీళ్ళు కాళ్ళు చేతులు వెనక్కి విరిచి కట్టేసి వెళ్ళిపోయారు. 3 డబ్బు పనిచేసుకున్నారు, ఎవరి మానాన్ని వాళ్ళు వెళ్ళిపోతుంటే ఈ 3వ మాట చెప్పిన ఆయన మళ్ళీ వెనక్కి వచ్చాడు. అయ్యో పాపం బొత్తిగా నేను ఇలా కట్టేశామయ్యా, నీ డబ్బంతా పనిచేసుకున్నాం, ఏమనుకోకు, కట్లిప్పేస్తాను, వెళ్ళిపోయి ఇంటికి అన్నాడు. కట్లిప్పేసిన తర్వాత ఈయనకి కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి, హడిలిపోయి ఉన్నాడు పాపం, వేటు పడిపోయిన ప్రాణం అంటారే అలా అయిపోయాడు. ఆయన అన్నాడు, నీకు దారి చూపిస్తాను అరణ్యంలో, ఆ రహదారి వరకు, అక్కడి నుంచి ఇంకెళ్ళిపో అని రహదారి దాకా తీసుకొచ్చాడు. ఆయన అన్నాడు, ఇక్కడి నుంచి అటు దిగిపోతే మా ఇల్లు, పాపం నువ్వు ఒక్కడివే నాకు కట్లిప్పావు, రా మా ఇంటికి, ఓ గుక్కెడు మజ్జిగ దాగిడి దూగాని అన్నాడు. అంటే ఈయన అన్నాడు, నేను రహదారి ఎక్కకూడదు, నువ్వు నా ఎందు ఉదారుడమైన రక్షకబట్టలు పట్టుకుంటారు, పెట్రోలింగ్ పార్టీలు ఎడుతుంటాయి, కాబట్టి నువ్వు వెళ్ళిపో, నేను అడవిలోకి వెళ్ళిపోతానన్నాడు. కట్లు విప్పి రహదారి చూపించినంత మాత్రం చేత ఆయన దొంగ మాత్రం కాకుండా పోలేదు. అలాగే సత్వగుణం ఉపకారం చేస్తుందేమో కానీ సత్వగుణమే మోక్షానికి కారణం మాత్రం కాలేదు. సత్వం నుంచి శుద్ధ సత్వంలోకి వెళ్ళాలి, శుద్ధ సత్వంలోకి వెళితే మోక్షానికి దగ్గర ఉంటుంది. కాబట్టి పూజ్యం గుణావిష్కృతం, తమోగుణ ప్రభావం తగ్గించి రజోగుణంలోకి, రజోగుణ తమోగుణ ప్రభావాలు తగ్గించి సత్వగుణంలోకి, సత్వగుణ ప్రభావం రజోగుణ ప్రభావం తమోగుణ ప్రభావం కూడా తగ్గించి శుద్ధ సత్వంలోకి ప్రవేశపెట్టి మోక్షం ఇవ్వగలిగినటువంటి వాడు ఆయన ఒక్కడే.
నా పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం. మహాలింగం అంది ఏంటంటారో తెలుసా అండి? ఏ శివాలయంలోనైనా శివుని యొక్క లింగమే శివుడే 8గా ఉంటాడు అని శాస్త్రం చెప్తోంది. ఒకటి వీధి గడప, అందుకే దాని మించి చెప్పుతో దాటిన వాళ్ళకి వచ్చే జన్మలో కాళ్ళు లేకుండా చేస్తారు. శివలింగం మించి దాటినట్టు అవుతుంది. కాళ్ళు చచ్చు పడితే కారణం ఏంటంటే కాళ్ళు తెగిపోవడం కానీ జరిగి జీవించవలసి వస్తే బాధాకరమైన విషయమే, నేను కాదంటలేదు. అది శివాలయం యొక్క రాజద్వారాన్ని చెప్పుతో దాటిన దోషము, నేను చెప్పట్లేదు, మహాభారతంలో శివుడే చెప్పాడు. కాబట్టి అది ఒకటి. ప్రాకారము గోడ ఒకటి, పైన ఉండేటటువంటి స్వామివారి శిఖరము ఒకటి, ధ్వజస్తంభము ఒకటి, ఎదురుగుండా ఉన్న వాహనము నందీశ్వరుడు 5, లోపల ఉండేటటువంటి మంటపాలు ముఖమంటపం అర్ధమంటపం ఇవన్నీ కలిపి 1 6, చండీశ్వరుడు 7, 8 మహాలింగము. మళ్ళీ ఈ మహాలింగముతో పాటు ఈ ముఖమంటప అర్ధమంటప స్వరూపంగానే శివస్వరూపంగా అర్చకుడు కూడా వచ్చేస్తాడు. అర్చకుడు కూడా శివస్వరూపం. అందుకే శివాలయంలోకి వెళ్ళి అర్చకుడితో దెబ్బలాడితే శివుడితో దెబ్బలాడినట్టే. అంటే ఆయన ఎలా చేసినా ఏం చేసినా ఓ నమస్కారం పెట్టి ఆయన మనకి అనుగ్రహించగలడు, మనకెందుకని బయటికి రావాలి. అంతేగాని నువ్వు నీకు వచ్చినవన్నీ ఆయన చెప్పే ప్రయత్నం చేయకూడదు అక్కడికి వెళ్ళి. కాబట్టి ఆయన అందుకే నందికి శివుడికి మధ్యలో తిరుగుతాడు, అభిషేక ద్రవ్యాలని తొక్కుతాడు. నువ్వు నిష్కారణంగా లోపలికి వెళ్ళి అలాంటి పనులన్నీ నువ్వు చేయకూడదు. కనుక మహాలింగం అంటే బయట ఉన్నటువంటి శివస్వరూపం అంతా కాకుండా లోపల ఉన్న లింగం ఏదున్నదో దాన్ని అరూపరూపి అంటారు. ఆ అరూపరూపిగా ఉన్నటువంటి శివలింగం ఏదుందో దాన్ని మహాలింగం అని పిలుస్తారు. కాబట్టి ప్రతి శివాలయంలోనూ అంతరాలయంలో ఉన్న లింగమునకు మహాలింగం అని పేరు. ఇప్పుడు శంకరాచార్యులు వారు అంటున్నారు, మద్ది చెట్టు కల్లుకున్న మల్లెతీగలో నాకెవరు కనబడుతున్నారో తెలుసా? మహానుభావుడు గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం. శివలింగం మీద నాగ పట్టం పెడతారు, నాగ పడగ, అదే అమ్మవారు. ఆ పడగ చుట్టి ఉంటుంది శివలింగం మీద, ఒక్కొక్కచో ఆ లోపలే గీతలు ఉంటాయి, అదే అమ్మవారు అయి ఉంటుంది. ఆలింగన స్వరూపంగా ఆవిడ గట్టిగా కౌగిలించుకుని ఉంటుంది. ఇదిగో నాకు మల్లికార్జున శివలింగమును కౌగిలించుకున్న పార్వతీదేవి, భ్రమరాంబ చేత కౌగిలించుకోబడిన మల్లికార్జునుడు శివశివాస్వరూపము అర్ధనారీశ్వరుడుగా, ఇదిగో నాకు ఈ మల్లెతీగ చేత అల్లుకోబడినటువంటి మద్ది చెట్టుగా, నాకు శ్రీశైల క్షేత్రంలోని మల్లికార్జున భ్రమరాంబ స్వరూపంగా దర్శనమిచ్చారని 50వ శ్లోకంగా శివానందలహరిలో శంకరాచార్యుల వారు సంధ్యారంభ విజృంభితం తీసుకొచ్చారు. అది ఆయన ప్రతిభ. అలా చెబుతూ ఆ శ్లోకాన్ని చెప్తూ శివుని యొక్క వైభవాన్ని ఆవిష్కరిస్తూ శివలింగ స్వరూపం యొక్క రహస్యాల్ని కూడా ఆవిష్కరించినట్లే అయింది. ఎందుకని? స్వయంభూలింగమే. అన్నిటికన్నా అత్యంత శక్తివంతమైన ఉపాసన ఏది అంటే లింగమును ఉపాసించుటయే అత్యద్భుతమైన ఉపాసన. లింగోపాసన చెయ్యడం వస్తే, లింగోపాసన యందు సరిగా నిలబడగలిగితే ఆయన దుర్నిరీక్షుడు. ఆయన ముందుక మిగిలిన ఉపాసకులు నిలబడలేరు. ఎందుకో తెలుసా అండి? ఇది నా సొంతంగా చెప్పానని మీరు అనుకోకండి. మహాభారతంలో ఒక సందర్భం జరిగింది. అశ్వత్థామ ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు కృష్ణార్జునుల మీద. తీరా ఆగ్నేయాస్త్రం ప్రయోగిస్తే అది నరనారాయణులైనటువంటి కృష్ణార్జునుల్ని చెనకలేదు. బాధపడుతూ తలంచుకుని వెళ్ళిపోతున్నాడు అశ్వత్థామ. వ్యాసభగవానుడు దర్శనమిచ్చాడు. ఆయన వెంటనే వెళ్ళి వ్యాసభగవానుడి పాదాలకి నమస్కరించి, నేను ఆగ్నేయాస్త్ర ప్రయోగం చేసి ఎందరినో చెనకాను, కానీ నేను వేసిన ఆగ్నేయాస్త్రం కృష్ణార్జునుల్ని కనీసం చెనకలేదు. ఎందుకు ఇలా జరిగిందని అడిగాడు. అడిగితే వ్యాసభగవానుడు ఆ రోజున ఒక రహస్యం చెప్పాడు. సర్వభూత భవం జ్ఞాత్వా లింగమర్చతి య ప్రభోః తస్మిన్నభ్యధికాం ప్రీతిం కరోతి వృషభధ్వజః అని చెప్పాడు. నీవు కూడా శివార్చన చేస్తావు, కానీ నీవు శివుని యొక్క మూర్తిని ఉపాసన చేస్తావు. చంద్రరేఖతో ఉన్నటువంటి శివుని యొక్క మూర్తికి నువ్వు పూజ చేస్తావు. కృష్ణార్జునులిద్దరూ లింగార్చన చేస్తారు. వాళ్ళు శివలింగాన్ని ఎలా పూజ చెయ్యాలో వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఆ రహస్యములు తెలిసి శివలింగార్చన చేస్తారు. వాళ్ళిద్దరూ లింగార్చన చేసిన వాళ్ళు
నువ్వు శివుణ్ణి మూర్తిగా ఉపాసన చేసినవాడు, శివుణ్ణే ఉపాసన చేసిన, శివలింగాన్ని ఉపాసన చేసిన వాడి ముందు కేవలము శివమూర్తిని ఉపాసన చేసిన వాడు నిలబడలేడు. అందుకే నువ్వు వాళ్ళని చెనకలేవు, వాళ్ళ జోలికి వెళ్ళలేవు. ఇది సాక్షాత్ నారాయణ స్వరూపుడైనటువంటి వ్యాసుడు మహాభారతంలో ఇచ్చిన తీర్పు. కాబట్టి లింగోపాసనం అన్నదంత గొప్పది. ఒక్కసారి స్వయంభూలింగమైనటువంటి శివలింగాన్ని కాని స్మరణ చేస్తే, అమ్మవారి సహితంగా దర్శనం చేసినట్లు భావన చేసి కానీ ఒక్కసారి స్మరణ కాని చేస్తే, స్వయంభూలింగాన్ని స్మరించిన, స్వయంభూలింగ క్షేత్రంలో కూర్చుని ఒక్కసారి శివ అన్న 1,000,000 మార్లు శివ అన్నట్టు. అందున శివలింగానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? అసలు శివలింగానికి పునఃప్రతిష్ఠ చేయడం కుదరదు, ఎందుకంటే ఇంత ముక్క మిగిలినా ఇంకది ఆలయమే. కాబట్టి అటువంటి లింగాలలో మళ్ళీ ధ్యాన స్థితికి తీసుకెళ్ళగలిగినటువంటి శివలింగాలలో అత్యద్భుత శివలింగం శ్రీశైల మల్లికార్జున లింగం. అటువంటి శ్రీశైల మల్లికార్జున లింగాన్ని ప్రస్తుతి చేస్తూ ఒక్కసారి మనందరికీ ఆ శ్రీశైలం గుర్తొచ్చేట్టు, శ్రీశైల పర్వత సానువులు గుర్తొచ్చేట్టు, నల్లమద్ది చెట్టు మల్లెతీగా గుర్తొచ్చేట్టు, శివాలింగితమైన శివుడు గుర్తొచ్చేట్టు, ఆ మహాలింగం అన్నప్పుడు అంతరాలయంలోకి వెళ్ళి చూసినప్పుడు ఇలా నేను చెయ్యి పెడితే ఎంత ఉంటుందో అంతే ఉండేటటువంటి ఆ చిన్ని శివలింగం కనపడేటట్టు. శివలింగం కనపడినప్పుడు ఏమవుతుందంటే 5 ముఖాలు కనపడతాయి. అదే మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని చూశారనుకోండి, 3 ముఖాలే కనపడతాయి, వెనక్కు ఉంటాయి 3 ముఖాలు. అదే శివలింగం దగ్గరికి వెళ్ళి ఇలా చూశారనుకోండి, పైకి కూడా కనపడుతుంది, పై ముఖం కూడా కనపడుతుంది. పై ముఖం చూస్తుంటే ఏమవుతుందో తెలుసా అండి? మోక్షం వస్తుంది. సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములను 5 ముఖాలు, ఈశానం అనేటటువంటి ముఖం పైకి చూస్తుంటుంది, అదే మోక్షం ఇస్తుంది. అదే అనుగ్రహ ప్రదాత అంటారు. అనుగ్రహము అంటే జ్ఞానం ఇచ్చే మూర్తి అదే. అందుకే శివలింగాన్ని అభిషేకం చేసి పైన ముట్టుకున్నప్పుడు చల్లగా చేతికి తగిలిన ఆనందాన్ని ఎవరు అనుభవిస్తారో, ఎవరు శివలింగ తీర్థాన్ని తీసుకుంటారో వారికి జ్ఞానము పుష్కళంగా కలుగుతుంది. కానీ గృహస్థు శివలింగమును అర్చించరాదు, ప్రత్యేకమైన దీక్షాతత్పరులైతే తప్ప, దానికి సంబంధించినటువంటి ఏ శాంభవ దీక్ష లాంటిదో ఉంటే తప్ప గృహస్థు ఇంట్లో శివలింగం పెట్టి పూజ చెయ్యకూడదు. నేను పరమ సత్యం చెప్తున్నాను, ప్రామాణికమైన మాట చెప్తున్నాను. శివుని యొక్క మూర్తి పెట్టి పూజ చెయ్యొచ్చు, శివలింగం పెట్టి పూజ చెయ్యరాదు. ఇంకా ఇందులో నిర్ద్వందం, నేను చెప్పినది పరమ సత్యం, లేకపోతే ఇన్ని మాటలు నొక్కి నేను చెప్పను. నేను ఏది చెప్పినా నమ్మి చెప్తాను, సాధికారికంగా ప్రమాణం ఉంటేనే చెప్తాను. కాబట్టి ఆ శివలింగాన్ని స్మరణ చేస్తే చాలా, ఒక్కసారి శ్రీశైల లింగాన్ని, ఆయనది ధూళి దర్శనం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.